సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చూస్తున్నారుగా ఈ రోజు బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చేసింది. ఈ రోజు మనకు బిగ్ బాస్ వైప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఈ రోజు ఫస్ట్ తారీఖు కాబట్టి సండే వేరే లెవెల్ ఉండబోతుంది అనిపించింది. ఎందుకని చెప్తున్నానంటే, సో బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్కరు అలా 14 మంది కంటెస్టెంట్ల పేర్లు అయితే వచ్చేసినాయి. ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాము. కానీ ప్రోమో గురించి మాట్లాడితే నిజంగా బిగ్ బాస్ ప్రోమో మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్తున్నా అంటే, బిగ్ బాస్ ప్రోమోలో చూస్తుంటే నాగార్జున సార్ మాత్రం వేరే లెవెల్లో చూపించారు. నాగార్జున సార్ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అద్దిరిపోయింది. ఇంకొకటి నాని గారి ఎంట్రీ అయితే ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో నాగార్జున సార్ డ్యాన్స్ ఆ సాంగ్స్కి అయితే వేరే లెవెల్. ఆ పొగల మధ్యలోకి నుంచి వచ్చుడు, సో మధ్యలో సింహం బొమ్మలు పెట్టుడు, అంటే ఈసారి బొమ్మలు పెట్టుడు కాదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. కానీ ఈసారి మాత్రం నాగార్జున సార్ హౌస్ లోపలికి వెళ్ళేసి చూసారు. చాలా క్రేజీగా అనిపించింది ప్రోమోలో. ఇంకొకటి ఏంటంటే నాని గారి ఎంట్రీ, ఇంకొకటి నివేదిత, అంటే చాలా రానా నివేదిత ఇద్దరు వచ్చారు. సో చాలా క్రేజీగా అనిపించింది. ఇంకొకటి మనకు ఇక చాలా హైలైట్గా అనిపించింది. ఎందుకంటే నానిని నాగార్జున సార్ ఏమంటారంటే, నాని నాకు 4 వారాలు లీవ్ కావాలి, నేను వెళ్ళిపోతున్నాను, 4 వారాలు హోస్ట్గా చేస్తావా బిగ్ బాస్ అంటే, ఇంత ఫిట్టింగ్ పెట్టకండి సార్ అని చెప్పేస్తాడు అనమాట. అంటే చాలా క్రేజీగా అనిపించింది. ఎందుకంటే 4 వారాలు అంటే, సో నాగ చైతన్య మేబీ పెళ్లి చేసుకుని 4 వారాలు నాగ చైతన్య పెళ్లి కోసం వెళ్ళిపోతాడో మరి ఏమో తెలియదు. మొత్తానికైతే నాని మధ్యలో, అంటే ఇన్ ఫ్యూచర్లో బిగ్ బాస్ మధ్యలో ఒక 4 వారాలు నానిగా హోస్టింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయనిపించింది. ఎందుకని చెప్తున్నానంటే, ఇంకా ఈ కన్వెన్షన్ ఇష్యూ ఏదైతే ఉందో అవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి, సో చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది భయ్యా నాకు. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు డెఫినెట్గా లైక్ చేసేయండి.